మరలా మాకు క్షమాన్ని ఇచ్చినందుకు స్తోత్రాలు ప్రభువా. 10 నిమిషాలు మాతో మీరు మాట్లాడి సహాయం చేయండి. ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి. నాతో మాతో నాయన సమయంలో మేము ఉండడానికి సహాయం చేయండి. అలాగే జ్ఞాపకం చేసుకోండి. అలాగే వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని ప్రభువా, ప్రతి ఒక్కరిని కూడా యేసు నామములో తాకబడును గాక, యేసు నామములో తాకబడును గాక. ఆమేన్. దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి 10 నిమిషాలు మనం చూసుకుందాం. మొదటగా దేవుని నామానికి స్తోత్రాలు. అలాగే నాకు ఇచ్చినటువంటి యోగానమైన గారి ప్రత్యేక వందనాలు. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు నుంచి పైకెత్తి స్తోత్రాలు. ఎప్పుడోసారి దేవుడు ఎంతవరకు 2 చేతుల పైకెత్తి ప్రభువు కాపాడిన దేవునికి, మనల్ని కాపాడిన దేవునికి 2 చేతుల ఆకాశం వైపు ఎత్తి స్తోత్రాలు గట్టిగా చెప్పండి. స్తోత్రం. ఒకేసారి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా, హల్లెలూయా. వచ్చింది. కొన్ని నిమిషాలు నేను రెండు సబ్జెక్ట్ చెప్తాను. మొదటి వాక్యం చదువుకున్నాం. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములలో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుని స్తోత్రం. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. ఆపదలో ఉన్నప్పుడు భక్తుడు ఇలా ప్రార్థన చేస్తున్నాడు, దేవుడు ఇలా మాట్లాడుతున్నాడు. ప్రభువా, నేను ఆపదలో ఉన్నాను, నాకు సహాయం చేసేది నీవే. ఈ లోకంలో ఉన్నవారు కాదు, నా బంధువులు కాదు, నా మిత్రుడు కాదు, నా అధికారులు కాదు, కానీ నేను ఆపదలో ఉన్నప్పుడు నాకు సహాయం చేసేటువంటి దేవుడవు నీవే. చప్పటగట్టి కనపడదాం. భక్తుడు దేవుని సన్నిధి ఎప్పుడు ఆరాధనలో ముందున్నాడు. భక్తుడు మనకు ముందున్నటువంటి వారు మనకి ఒక దారిని సిద్ధపరిచారు. దేవుడు నడిచిన దారిని శిష్యులకు అప్పగించారు. ఆ శిష్యులు మనకి ఈ దారిని అప్పగించారు. దీనిని కొనసాగించడానికి దేవుని వాక్యాన్ని నమ్మాలి. దేవుని స్తోత్రం. దేవుని వాక్యాన్ని ఎవరైతే నమ్ముతారో నమ్మిన వారిని దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. హల్లెలూయా. నమ్ముట నీ వలనైతే నీకు సమస్తము సాధ్యమే. ఆపదలో ఉన్నటువంటి మనలను, అప్పుల్లో ఉండొచ్చు, వ్యాధుల బాధలో ఉండొచ్చు, సమస్యల్లో ఉండొచ్చు, మానసిక ఒత్తిడిలో ఉండొచ్చు. ఎంత ప్రార్థన చేసినా మనకు సమాధానం రాకుండా వేదనతో ఉండొచ్చు. కానీ ఇక్కడ భక్తుడు అంటున్నాడు, ఆపద కాలంలో నాకు ఆపద కలిగినప్పుడు సహాయకుడు నీవే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, మనకి ముందున్నటువంటి సాధు సుందర్ సింగ్ గారు ఒకసారి మంచి ప్రార్థనా పరులు, దేవుని దృష్టికి ఎంతో ప్రార్థన చేసేటువంటి గొప్ప వ్యక్తి అయిన పుస్తకంలో లెక్కించబడ్డాడు. ఆయన పత్రికలు ఉన్నాయి. ఆయన ఒకసారి ఆపదలో ఒక సముద్ర ప్రయాణంలో చిక్కుకొని పోయి, ఒక నదిలో చిక్కుకొని పోయి, ఆ తుఫాను వస్తే ఎటు వెళ్ళలేనటువంటి దారి తోచిన పరిస్థితి, మనుషులు ఎవరు తరపట్లేదట. దేవుని దృష్టికి, దేవుని సన్నిధికి ఆయన చేసిన ప్రార్థన, అక్కడ మనుషులు ఎవరు లేకపోయినప్పటికీ కూడా డైరెక్ట్గా దేవదూతనే దిగి ఆ భయంకరటువంటి ఆపదలో నుండి, ఆ నీటిలో నుండి గట్టికి దేవుడు దేవదూతల ద్వారా చేర్చారు. చప్పట్లు కొట్టి కనపడతామా? హల్లెలూయా. మనుషులు కాదు, డైరెక్ట్గా దేవదూతలే వచ్చారు. అలాంటి గొప్ప అనుభవాన్ని మనము కలిగి ఉండాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయం 48వ వచనంలో అక్కడ గుడ్డివాడు ఉంటాడు.
ఆయన మంచి ఆపదలో ఉంటాడు. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు దారిలో వస్తున్నారని తెలిసి దేవుడు ఖచ్చితంగా నా ఆపద నుండి కాపాడి నాకు కళ్ళు ఇస్తాడు. దేవుని స్తోత్రం. నాకు దృష్టిని ఇస్తాడు. నా ఆపదలో నుండి దేవుడు నన్ను కాపాడుతాడనేటువంటి గొప్ప నమ్మకము, విశ్వాసంతో తన ప్రయాణం చేస్తున్నాడు. పక్కనటువంటి వారు అందరూ ఆపదలో ఉన్నప్పుడు నువ్వు ప్రయత్నం చేస్తుంటే ఆపలేనటువంటి వారు ఎవరున్నారు? ఆపుతారు, ఖచ్చితంగా ఆపుతారు. నువ్వు ఆపదలో ఉన్నప్పుడే ఏం చేస్తుందంటే నీకు వ్యతిరేకంగా ఉన్నటువంటి శత్రువు దానికి బలం వస్తుంది. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నువ్వు దేవుని కుమార్తెవి, దేవుని కుమారుడివి. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు నీ శత్రువుకి బలం వస్తుంది. ఎందుకని? ఎప్పుడు నువ్వు ఆపదలో పడతావో ఆ పడినప్పుడు మూలికి లక్క మీద తాటికాయ పడినట్టుగా నువ్వు ఉన్నటువంటి ఆ అస్వస్థతలో, అనారోగ్యంలో, నువ్వు ఉన్నటువంటి ఆ అప్పులో, నువ్వు ఉన్నటువంటి ఆ పరిస్థితుల్లో, నువ్వు ఉన్నటువంటి ఆ యొక్క భయంకరమైన పరిస్థితుల్లో శత్రువు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు దేవుని కుమార్తెవి కనుక. కానీ ఆయన అన్నాడు, నీవు ఆపదలో ఉంటే నేను నిన్ను చూసి వదిలిపెట్టేవాడిని కాదు. దేవునికి స్తోత్రం. నీవు ఆపదలో ఉంటే నిన్ను చూసి నేను నిన్ను విడువను. దేవునికి స్తోత్రం చెప్తా.